హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం లంచ్కి టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ టైంకి ఇది టక్కని చేసేసి లంచ్ బాక్స్ కట్టేయచ్చు, అంత త్వరగా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను చిన్న సైజు ఆనియన్ 2 తీసుకున్నాను, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. మీరు చిన్నవిగా ఉంటే 3 తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి. నేను రైస్ ఈ కప్తో 1.5 కప్పు వేసుకున్నాను, దానికి తగినంతగా నేను తీసుకున్నాను ఇవి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాం. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగబెల్లం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. దీంతో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకున్నా. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం. మంచి వాసన, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు పచ్చిమిర్చి, మీకు రుచికి తగినంత కారం వేసుకోండి. కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి, బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలిపేసుకున్నా. మూత పెట్టి కుక్ చేసుకుందాం. టమాటాలు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. టమాటాలు, ఆనియన్ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, అది వేసుకొని కలుపుకుందాం. చూడండి, నేను వండుకున్న అన్నానికి టమాటా పేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టమాటా రైస్ అనేది తక్కువ టైంలో చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్కి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.